ధ్యాన మార్గం అలవర్చుకోవడం ద్వారా మన కాన్షియస్నెస్ అంటాం అది ఇంకా పెరిగి వీటన్నిటినీ చూడవలసిన పరిస్థితిలో పద్ధతిలో చూసే ఒక సహజ స్థితికి చేరుకుంటామా దాని ఏ విధంగా అది మేలు చేస్తుంది మనిషి పురోగతికి తోడ్పడుతుంది వివరించగలరు? ఒక కొండ కింద రోడ్డు కింద ఉన్నాం మనకి ఎంత కనబడుతుంది? రోడ్డు మీద ఉన్నప్పుడు వంప ఎంత కనబడుతుంది చెప్తుంది, ఇంతే కనబడుతుంది. అక్కడి నుంచి ఏదైనా వస్తుంటే మనకి ఏదైనా కనబడుతుందా? కనబడదు. వంపలో ఉన్నాము, మీరు ఇటు నుంచి చెప్తున్నారు, అటు నుంచి లారీ వచ్చింది, ఏమవుతుంది? అజాగ్రత్తగా ఉంటే కొట్టుకుంటారు, మీకు అంతే కనబడుతుంది. కానీ కొండ ఎక్కితే మొత్తం సీన్ అంతా కనబడుతుంది. వీడు ఏ కాదు ఎంత స్పీడ్గా వస్తుంది, వీడు ఎక్కడి నుంచి వస్తున్నాడు, యాక్సిడెంట్ జరుగుతుంది, ఇద్దరికి ఫోన్ చేస్తారు, బాబు మీరు జాగ్రత్తగా ఉండండి, అక్కడ వంకు ఉంది అక్కడ అని చెప్పేసి. ఎందుకంటే వాడు పైన ఉన్నాడు, అన్నీ చూస్తాడు వాడు. మనం కొండ కింది వాడు కాదు, కొండలు ఎక్కిన వాడు కావాలి. మనం ఎన్ని కొండలు ఎక్కాలంటే 7 కొండలు ఎక్కాలి. ధ్యానం ద్వారా 7 కొండలు. ఏమిటా 7 కొండలు? మూలాధార కొండ, స్వాధిష్టాన కొండ, మణిపూరక కొండ, అనాహత కొండ, విశుద్ధ కొండ, ఆజ్ఞా కొండ, సహస్రార కొండ. 7 కొండలు. అయ్యా నేను 7 చక్రాలు సాధించాను, మీరు కూడా సాధించండి అని చెప్తున్నాడు ఆయన. కానీ మనం ఆయన మాట వినాం కదా, మనం ఆయన మాట వినము. అది వచ్చింది గొడవ. అందరూ ఈ ఛానల్ ద్వారా ఈ మాటలు వినాలని నేను కోరుకుంటున్నాను.